ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది కేవలం 2 గంటల్లో 2 లక్షలను తెచ్చిపెట్టే ఒకే ఒక మాట అండి. 11 సార్లు రాస్తే చాలండి, అంత పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుంది. ఈ ఒక్క మాట చెప్పుకోగానే 2 గంటల్లో ఆ కష్టం నుంచి బయటపడిపోతారు. డబ్బు కష్టం ఎవరికైతే ఉంటుందో వారిని ఆ కష్టం నుంచి బయటపడేస్తుందన్నమాట ఈ మాట. కేవలం ఈ మాట చెప్పుకున్న 2 గంటల్లో వాళ్ళకు అక్షరాల 2 లక్షల రూపాయలు కూడా అందే ఒక అదృష్టం అనేది కలుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అలాగే ఈ యొక్క వీడియో ఎవరైతే చూస్తారో నమ్మకంతో మాత్రమే చూడండి. ఎందువల్లంటే ఏదైనా సరే మన నమ్మకం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఎలాంటి ఖర్చు పెట్టుకోకుండా నమ్మకంతో ఈ పని చేసినప్పుడు తప్పకుండా ఫలితం వస్తుంది. అలాగే ఎంత డబ్బు బాధపడుతున్న వారైనా ఈ యొక్క మాట అనేది చెప్పుకున్నట్టు వల్ల ఆ డబ్బు అనేది మనకు చేరి తప్పకుండా మనకున్న ఆ అప్పుల బాధ అనేది లేదా అప్పుల కష్టం అనేది, ధనం వల్ల ఏదైతే సమస్యలు ఎదుర్కొంటూ ఉంటామో అవన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి. కాబట్టి ఈ యొక్క మాట ఏంటి, అది ఎలా రాయాలి, ఎలా చెప్పుకోవాలి, మనకు డబ్బు ఏ విధంగా వస్తుందని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక అంత గొప్ప మాట అది ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలి అనే దానికోసం మనం ఈ యొక్క కోరిక ఎలా తీర్చుకోవాలి అనేది కూడా మనకు ఈ యొక్క వీడియో చూసినప్పుడు తప్పకుండా అర్థమవుతుందండి. ఏదైనా సరే డబ్బు పరంగా అవ్వచ్చు, లేదా ఒక బిజినెస్ పరంగా అవ్వచ్చు, జాబ్ పరంగా అవ్వచ్చు, ప్రమోషన్ పరంగా అవ్వచ్చు, ఇంక్రిమెంట్ల పరంగా అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి తప్పకుండా ఆగిపోయింది అనుకున్నది కూడా తప్పకుండా జరిగి మళ్ళా మనకున్న ఆ యొక్క ఒక లక్ అనేది చేరుతుందన్నమాట. ఈ మాట చెప్పుకున్న వారు తప్పకుండా రిజల్ట్ అనేది తప్పకుండా దొరుకుతుంది. ఏదైనా పనులు జరగలేదు అన్నప్పుడు మనం వారాహి అమ్మవారిని కోరుకుంటూ ఉంటాం. అమ్మ వచ్చి మన కోరికలను తీర్చాలని ప్రాధాన్యపడుతూ ఉంటాం. ఏదైనా పని జరగలేదు అని అనుకున్నా కూడా ఎంత కష్టపడ్డా ప్రయత్నించినా ఆ పని జరగలేదు అనేటువంటి కొన్ని పనులు ఏవైతే ఉంటాయో అలాంటి పనులు కూడా మనకు జరిగిపోతాయి. ఎంత డబ్బు సమస్య ఉన్నా కూడా ఆ డబ్బు సమస్య నుంచి బయటపడేసేటువంటి అద్భుతమైన మాట, చాలా సింపుల్ మాట అండి. పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరంలో కూడా లేదు, ఎక్కడికెక్కడికో వెళ్ళాలి అనే అవసరం అంతకన్నా లేదు. 2 గంటల్లోనే మనం కోరుకున్న అమౌంట్ అనేది మనం పొందుతాము అంటే చేయటంలో తప్పలేదు. డబ్బు అయిన లేకపోతే ఏదైనా మీకు కావాల్సింది, మీరు కోరింది ఏదైనా సరే మీకు తప్పకుండా దక్కుతుంది. అలాగే మీరు దీనికోసం ఏం చేయాలి అంటే, కాబట్టి నమ్మకంగా ఈ యొక్క పని చేశారు అంటే మీరు జరగదు అన్న విషయం కూడా జరిగిపోతుంది. ఈ పరిహారానికి కావాల్సింది ఏంటి అంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి, అలాగే ఒక గ్రీన్ కలర్ పెన్ను కూడా తీసుకోండి. గ్రీన్ అనేది మనకు డబ్బుని ఎక్కువగా ఆకర్షణీయవంతంగా మనకు చేర్చిపెట్టేగల ఒక రంగు అన్నమాట. కాబట్టి ఈ యొక్క గ్రీన్ కలర్ పెన్నుతో మనం వైట్ కలర్ పేపర్ మీద ఒక బాక్స్ అనేది గీయాలి. అది కూడా చతురస్రాకారంలో బాక్స్ గీసుకొని మధ్యలో 3 చిన్న బాక్సులు అనేవి గీసుకోవాలన్నమాట. మనం అలా గీసుకున్నప్పుడు 9 బాక్సులు అనేవి వచ్చేలాగా గీసుకోవాలండి. నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను, జాగ్రత్తగా అలాగే గీసుకోండి. అలా గీసుకున్నప్పుడు ఏంటంటే మనకు 9 బాక్సులు అనేది వస్తాయి. ఈ బాక్సుల్లో ఇప్పుడు చెప్పబోయే ఈ అంకెలు అనేది మనం రాయాలి. అది స్క్రీన్ మీద మీకు కరెక్ట్గా అనేది ఉంటుంది. అది ఆ యొక్క బాక్స్ అనేది సేమ్ అలాగే గీసుకొని ఆ అంకెలు అనేది అలాగే అంటే లైన్ వారీగా ఏ బాక్సులో ఏది ఉందో రాయాలి. అందులో మొదటిది 27, 20, 25, 22, 24, 26, 23, 28, 21 ఇలా ఈ యొక్క లైన్గా వచ్చి మనం రాసుకోవాలి. ఇలా రాసేటప్పుడు మనం కిందికి రాకూడదండి, లైన్గా అడ్డంగా మాత్రమే రాసుకోవాలన్నమాట. అంటే 27, 20, 25, 22, 24, 26, 23, 28, 21 ఇలా రాశాక మీ కోరిక ఏదైతే ఉందో, మీకు రావాల్సిన డబ్బు కోసమా లేదా మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సింది ఉందంటే మీ అప్పు తీరాలా, దేంట్లో నుంచి మీరు బయటపడాలనుకుంటున్నారో, లేదా లోన్ కట్టాలా, ఇంట్రెస్ట్ కట్టాలా, లేదా మీకు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారా, లేదా మీ యొక్క
పెన్షన్ డబ్బులు ఏదైనా పిఎఫ్ అలాంటివి పెండింగ్లో ఉన్నాయా, పెళ్లి కోసమా, సంతానం కోసమా, చదువు కోసమా, లేదంటే ఆరోగ్యం కోసమా, దేనికోసం అయితే మీరు రాస్తున్నారో అలాగే మీ కోరిక ఏదైతే ఉందో అది గట్టిగా మనసులో అనేది అనుకోండి. అలా గట్టిగా మీరు మనసులో చెప్పుకున్నాక ఇక్కడ ఒక బాక్స్ రాసుకొని దాంట్లో మనం కొన్ని నెంబర్స్ రాసాం కదా, ఆ యొక్క నంబర్స్ రాసుకున్న ఆ బాక్స్ అలాగే దాని కింద మనం ఏం చేయాలంటే ధమ్ అనే ఒక కుబేర మంత్రాన్ని రాయాలి. ధమ్ అనే కుబేర మంత్రాన్ని, బీజాక్షర మంత్రాన్ని రాయాలి. ఓన్లీ ధమ్ అని రాస్తే చాలండి. ఇలా ధమ్ 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 అని 11 సార్లు రాయండి. అలాగే 11 సార్లు కూడా చెప్పుకోండి. ఇక ఈ పేపర్ మీరు ఏం చేస్తారు అంటే మనం పూజ గదిలో మన వారాహి అమ్మ విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటుంది కదా, అమ్మవారి ఫోటో ముందు పెట్టండి. లేదా కుబేరుడి విగ్రహం కానీ కుబేరుడి బొమ్మ కానీ ఉంటే అక్కడైనా పెట్టుకోండి. అలాగే నిత్యం మీరు దీపారాజన అనేది చేస్తూ ఉంటారు కదా, ఆ యొక్క పేపర్కి అంటే మీరు ఎక్కడ పెట్టిన దానికి కూడా దీపధూపం నైవేద్యం ప్రతిరోజు చూపిస్తుండండి. వీలైతే ఒక బెల్లం ముక్కైనా సరే నైవేద్యం పెట్టండి. అమ్మవారికి ఇష్టమైన ధాన్యం గింజలు కానీ తేనె కానీ ఇలాంటివన్నీ కూడా నైవేద్యంగా సమర్పించి మీరు ఏదైతే కోరుకుంటారో అది తప్పకుండా 24 గంటల్లోనే జరుగుతుందండి. లేదు ఎక్కువ అమౌంట్ పెద్ద అమౌంట్ మీరు కోరుకున్నది అనుకున్నప్పుడు 11 రోజుల్లో తప్పకుండా మీరు కోరిన డబ్బు మీకు జరుగుతుంది. ఈ యంత్రం కుబేర స్వామికి సంబంధించిన ఒక యంత్రం అండి. ఆ దమ్ అనేది కూడా కుబేరుడికి సంబంధించిన ఒక బీజాక్షరం అన్నమాట. ఆ కుబేరుడు ఎప్పుడైతే మనం పూజించి ధ్యానించి ఆ యంత్రాన్ని ఆ యొక్క బీజాక్షరాన్ని మనం చెప్పుకుంటామో మనకు తప్పకుండా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఆ కుబేర అనుగ్రహం వల్ల ఉంటుంది. ఇక ఈ యొక్క పరిహారం చేసేవాళ్ళు నాన్ వెజ్ తిని చేయకూడదు, పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు చేయకూడదు, పరిశుభ్రంగా అంటే శుద్ధబద్ధంగా ఉండేటప్పుడు మాత్రమే ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలాగా 11 రోజులు మీరు ఆ పూజ గదిలో ఆ పేపర్ పెట్టండి. 11 రోజుల్లోనే మీకు తప్పకుండా మీరు కోరుకున్న అమౌంట్ రావటం కానీ మీ అప్పులు తీరటం కానీ విపరీతమైన ధనయోగం రావటం కానీ కలుగుతుంది. ఈ వీలైనంత వరకు స్నానం చేశాక ప్రతిరోజు కూడా ఆ ధమ్ అనే ఒక బీజాక్షరాన్ని చెప్పుకుంటూ ఉండండి. మీ యొక్క సంకల్పం మరొకసారి అమ్మవారి ముందు కుబేరుడి ముందు గట్టిగా చెప్పుకుంటూ ఉండండి. జరగదు అనేది లేదండి, తప్పకుండా జరుగుతుంది. డబ్బు విషయమే కాదు, మీరు ఏదైతే కోరుకుంటారో అది తప్పకుండా అలాగే జరుగుతుందన్నమాట. ఎంత బాధల్లో ఉన్నవారు కూడా 100కి 100% రిజల్ట్ వచ్చే ఈ యొక్క కుబేర యంత్రాన్ని మీరు మీ యొక్క పూజ గదిలో పెట్టి ఇలా 11 రోజులు పూజ చేసినప్పుడు అసలు 2 రోజుల్లోనే మీకు 2 గంటల్లోనే కూడా రిజల్ట్ ఉంటుంది. లేట్ అయింది, చాలా పెద్ద అమౌంట్ మేము కోరుకున్నది అన్నప్పుడు 11 రోజుల్లో తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది కనపడుతుంది. దానికి ఒకవేళ డబ్బులు ఆ పెద్ద అమౌంట్ డబ్బులు ఒక 10 లక్షలు 20 లక్షలు అలా చేతికి రాకపోయినా దానికి తగ్గ సోర్స్ మీకు ఏర్పడుతుంది అన్నమాట. ధైర్యం అనేది వస్తుంది. కాబట్టి నమ్మకంగా చేయండి, అంతా మంచిగా జరుగుతుంది. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహి మాత.